వికారాబాద్ జిల్లాలోని తాండూరులో గాంధీనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి 18 నెలల బాలుడు పడి చనిపోయాడు. ఆ ఇంట్లో మొదటి అంతస్తులో రాధిక అనే మహిళ ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఆడుకోవటానికి ఇద్దరు కొడుకులు మేడపైకి వెళ్లారు. అక్కడ ఆడుకుంటూ కాలు జారి చిన్న కొడుకు దీక్షిత్ కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. మొదట తాండూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్లు హైదరాబాద్కు రిఫర్ చేశారు. చివరకు హైదరాబాద్ నీలోఫర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ చిన్నారి దీక్షిత్ చనిపోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ వద్ద ఉన్నాయి. కానీ బాలుడు పడిపోయిన విజువల్స్ భయంకరంగా ఉండడం వలన చూపించలేకపోతున్నాం. కానీ ఆ బాలుడు ఫోటోగ్రాఫ్ మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. ఇప్పుడు ఆ బాలుడు అదిగో ఆ అంతస్తు పై నుంచే కింద పడిపోయాడు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా చోటు చేసుకున్నాయి. ఇంకొన్ని ఘటనలు తెలుసా, చివరికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు అలా పట్టుకుని వేలాడుతూ ఉంటే మిగిలిన ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వెళ్ళి రక్షించడం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, పేరెంట్స్ కూడా చూసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇన్ కేసు మనం ఒక్క సెకండ్ అలా కళ్ళు మూసుకుని తెరిచినా కూడా వాళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు అనేది కూడా మంచి చూడలేం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఇదే అదిగో ఆ భవనం పై నుంచే ఆ చిన్నారి పడిపోయాడు. ఆ దృశ్యాలు ఉన్నా కానీ మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే మీరు కొంత కలత చెందే అవకాశం ఉంటుంది. బట్ ఒక విషయం ఏంటి అంటే, అఖిల ఇంతకు ముందు చెప్పినట్టు చిన్నపిల్లల విషయంలో ఇంట్లో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అజాగ్రత్త తీసుకోవద్దు. నిజంగా అప్పటి వరకు మన ముందే కళ్ళ ముందు ఆడుకుంటూ ఉంటారు, నవ్వులు పెడుతూ ఉన్నా కూడా పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగి దూరం అయితే ఇలాంటి విషయాలు చెప్పడానికి కూడా మాకు నిజంగా చాలా కష్టంగా ఉంది రోహిత్. ఎందుకంటే 18 నెలల పసికందు ఎంతో గారవంగా చిన్నపిల్లలను చూసుకుంటూ పెంచుకుంటూ ఉంటారు. ఆ వయసులో ఆ పిల్లల పలికి ముద్దు మాటలు వినటానికి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర వాళ్ళ నవ్వే నవ్వులు కానీ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి బిడ్డ ఒక్కసారిగా కళ్ళ ముందు మాయమైపోయాడు అంటే అది పేరెంట్స్ కి తీసుకోలేరు. అది అసలు ఎవరు తీర్చలేని బాధ. నిజంగా మేము కూడా ఈ వార్త వరకు మేము చెప్పగలం తప్ప తల్లిదండ్రుల బాధనైతే చెబుతూ ఉంటేనే మనసు ఒక రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఇంకెలా ఉంటుందో. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఎంతో నవ్వుతూ సరదాగా ఆడుకున్న ఆ పసికందు ఇక మీదట లేదంటే అసలు ఆ పేరెంట్స్, ఆ కుటుంబ సభ్యులు ఎంత తల్లడిల్లిపోతుంటారు. సో అయితే అలాంటి తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఊహించగలం. కానీ అందుకే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి గమనించకుండా ఉండండి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుచిత లైవ్ లో ఉన్నారు. సుచిత, నిజంగా చాలా ఇది విషాదకరమైన ఘటన. నిజంగా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. 18 నెలల బాలుడు చనిపోయారంటే అంటే ఆ సమయంలో తల్లిదండ్రులు అక్కడ ఉన్న కనుచూపు మేరలోనే ఇదంతా జరిగిందా? ఎస్ అఖిల, అయితే తల్లి రీసెంట్ గానే అయితే డెలివరీ అయింది. తల్లికి రెండో బిడ్డ దీక్షిత్, మూడో బిడ్డ కూడా డెలివరీ రీసెంట్గా అవ్వడంతో తల్లి ఇంట్లో ఉంది. ప్రెసెంట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ యాక్చువల్లీ అయితే వీళ్ళది కర్ణాటక ఇచ్చారు వీళ్ళ మదర్ని. అయితే వీళ్ళ మదర్ మూడవ డెలివరీకి మళ్ళీ అమ్మగారి ఇల్లైన తాండూరుకి రావడంతో అయితే ఇక్కడ వాళ్ళ మదర్ డెలివరీ అయింది. లోపల వాళ్ళ మదర్ అలాగే అమ్మమ్మ అందరూ కూడా ఇంట్లో అప్పటి వరకు కూడా అక్కడే ఆడుకుంటున్న పిల్లలు, ఇంటి బయటే ఆడుకుంటున్న పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మమ్మ వెళ్ళడంతో చూస్తూనే ఇద్దరు అటు దీక్షిత్ అలాగే వాళ్ళ అన్న ఇద్దరు కూడా అయితే చిన్నగా నడుచుకుని మెట్లు ఎక్కేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆడుకుంటున్న సమయంలో మేబీ రేలింగ్ లాగా ఉంది అది. ఆ రేలింగ్ నుంచి తొంగి చూసినప్పుడు మరి వాళ్ళ అన్నతో ఆడుతూ వాళ్ళ అన్న నెట్టాడా లేకపోతే ఏం జరిగింది అనేది పరిస్థితి ఏంటి? ముద్దు మాటలతో ఉండే ఆ బిడ్డ, తమ కలల బిడ్డ ఇలా ప్రమాదానికి గురయ్యాడు లేడు అనే వార్త తెలిసిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు నిజంగా చాలా అసలు నిన్నగా మొన్న పుట్టిన బిడ్డ 18 నెలల బిడ్డ అంటే ఎంత గారభంగా పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా బాబు కూడా ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ బాబుని ఎంతో ఇష్టంగా వాళ్ళు పెంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ బాబు పడిపోయిన తర్వాత లేడు అన్న విషయం విన్నాక తల్లిదండ్రులు అసలు మామూలుగా ఒకసారి అందుకే తల్లిదండ్రులకు ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్నపిల్లలు తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో ఏ మరపాటుగా ఉండండి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తే మళ్ళీ కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళలేము. డెఫినెట్లీగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. మనకి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, అయినా కూడా మన ముద్దుగా పెంచుకునే పిల్లలు ఇప్పుడు జరిగిన ఘటన చూస్తేనే నిజంగా కంటదడరాక మానదు ఎవరికైనా చెప్పుకోవాలి.